क्यू 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 लाइन 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 ठेर भाई ठेर भाई ठेर भाई ఒక్క నిమిషం ఆగండి అందరూ ఒక్క నిమిషం ఆగండి సైడ్కి రావాలా ఒక సైడ్కి రండి సైడ్కి రండి వైఎస్ఆర్ జోహార్ జోహార్ వైఎస్ఆర్ జోహార్ వైఎస్ఆర్ జోహార్ వైఎస్ఆర్ జోహార్ వైఎస్ఆర్ अमर रहे अमर रहे अमर रहे నరేంద్ర రెడ్డి నాయకత్వం నరేంద్ర రెడ్డి నాయకత్వం మాజీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి గారి నాయకత్వం మాజీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి గారి నాయకత్వం రవీంద్రనాథ్ రెడ్డి గారి నాయకత్వం జిల్లా రవీంద్రనాథ్ రెడ్డి గారి నాయకత్వం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం వైఎస్ఆర్ अमर रहे अमर रहे अमर रहे वर्दिल्लाले 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 अमर रहे अमर रहे అన్న ముందు రాని కరెనా నూరి కర్ దే సోడా బగలే ఓకే తెలుగు ప్రజల అభిమాన నాయకుడు ముఖ్యమంత్రి పీఠానికే వన్నె తెచ్చినటువంటి పాలకుడు చక్కటి చిరునవ్వుకు తెలుగుదనానికి కేర్ ఆఫ్ అడ్రస్ రాజసమ అంటే రాజశేఖర రెడ్డి గారా రాజశేఖర రెడ్డి గారు అంటే రాజసమ అన్న చందంగా రాజశేఖర రెడ్డి గారి జీవితం మొత్తం సాగడం జరిగింది. ఆయన మన మధ్య ఇప్పుడు లేకోకుండా 15 సంవత్సరాలు అయిందని అనుకోవడమే చాలా ఆశ్చర్యం గురి చేస్తారు. ఆయన భౌతికంగా మన మధ్య లేనప్పటికీ ఆయన చేసినటువంటి మంచి ఈ ఆంధ్ర రాష్ట్రంలో మరియు తెలంగాణ రాష్ట్రంలో తెలుగువారు ఎక్కడున్నా కానీ ఆయన చేసినటువంటి మంచి అన్ని చోట్ల విస్తరించి ఉంది కాబట్టి ఆయన మనలో సజీవంగానే ఇప్పటికీ భౌతికంగా లేనప్పటికీ ఆయన ఇక్కడ ఆయన చేసినటువంటి మంచి వ్యాప్తి చెంది మనందరిలోనూ ఆయన ఉండడం జరుగుతుంది. రాజశేఖర రెడ్డి గారి జీవితం గురించి ఒకసారి ఆలోచన చేస్తే అత్యుత్తమమైన స్టూడెంట్గా తర్వాత విద్యాభ్యాసంలోనూ కూడా మెరిట్ స్టూడెంట్గా మరియు డాక్టర్ అభ్యసించి ఫ్రీగా డాక్టర్ ప్రజలకు సేవ చేయాలని చెప్పేసి రూపాయి డాక్టర్గా పేరు సంపాదించుకొని డాక్టర్ వృత్తి కంటే కూడా ప్రజలకు మరింత సేవ చేయాలంటే రాజకీయాల్లోకి వస్తేనే అది అవుతుందని భావించి 1978లో నుంచి మొదలుపెట్టుకుంటే 2009 వరకు 31 సంవత్సరాలు ఎక్కడ కూడా ఓటమి లేకోకుండా ఉన్నటువంటి నాయకుడు శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఆయన జీవిత 2 భాగాలుగా తీసుకుంటే ఆయన పుట్టినప్పటి నుంచి 2004 వరకు ఒకటైతే 2004 నుంచి ఆయన మరణించేంత వరకు మరొక అధ్యాయంగా 2 అధ్యాయాలుగా ఆయన జీవితాన్ని తీసుకోవాల్సి వస్తుంది. పాదయాత్రలు అనేటి ఇప్పుడు అందరూ చేస్తూ వస్తున్నారు. అటువంటి పాదయాత్రలకు ఆద్యం పోసింది రాజశేఖర రెడ్డి గారు. ప్రజల కష్టాలను తెలుసుకునే దానికోసం సుదీర్ఘమైన పాదయాత్ర చేవెళ్ళ నుంచి మొదలు పెడితే ఇచ్చాపురం వరకు చేసి పాదయాత్ర చేయడమే కాకుండా ప్రజల సమస్యలు కనుక్కొని అధికారంలోకి కాంగ్రెస్ పార్టీని తీసుకొచ్చినటువంటి పోరాట యోధుడు శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఆయన మరింత గొప్ప కీర్తి ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత తెచ్చుకోవడం జరిగింది. 2004లో ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రతి ఒక్కరికి కూడా ప్రతి వారికి ఆరోగ్యం అనేది ఉండాలని చెప్పేసి ఆరోగ్యశ్రీ పథకాన్ని రూపొందించడం జరుగుతుంది. చాలామందికి తెలియదు ఆరోగ్యశ్రీ అనేది రాజశేఖర రెడ్డి గారు విధి విధానాలు రూపొందించినప్పటికీ ఆ పథకాన్ని సూచించినటువంటి వారు ఎవరంటే రాజశేఖర రెడ్డి గారి ధర్మపత్ని వైఎస్ విజయమ్మ గారు. ఆమె సూచనల మేరకు మనం వైద్యం అనేది ప్రజలందరికీ కూడా ఫ్రీగా అందించాలి అని ఆమె చెప్పడం మేరకు
రాజశేఖర రెడ్డి గారు ఒక మంచి సలహా, అంటే మహిళలకు ఎంత ఆయన విలువ ఇస్తారు, వాళ్ళ మంచి సలహాకు ఎప్పుడైనా కానీ మహిళలకు కూడా తోడుగా ఉంటారని చెప్పేసి దానికి ఇది ఒకటి నిదర్శనం. వైఎస్ విజయమ్మ గారి ఆలోచన మేరకు ఆరోగ్యశ్రీ అనే పథకాన్ని రూపకల్పన చేసి ఆరోగ్యశ్రీ ద్వారా కొన్ని లక్షల మందికి మంచి వైద్యాన్ని అందించారు. ఈరోజు ఆరోగ్యశ్రీ అనేది భారతదేశంలో అంతా కూడా అన్ని రాష్ట్రాలు కూడా ఆరోగ్యశ్రీ పెట్టుకోవడమే కాకోకుండా ఏ ఒక్కరు కూడా ఆరోగ్యశ్రీ అనే పథకాన్ని తీసేలేని పరిస్థితిలో ఉన్నాయి. అట్లా రాజశేఖర రెడ్డి గారిది ఒక ఆరోగ్యశ్రీనే కాదు, ప్రతి వారు కూడా ఉన్నత విద్య చదువుకోవాలని చెప్పేసి ఫీజు రియంబర్స్మెంటే కావచ్చు, ముస్లింలకు 4% రిజర్వేషనే కావచ్చు, అదేవిధంగా మన కృష్ణా జలాలు రాయలసీమకు తీసుకురావాలి అని చెప్పేసి అనుసంధానం, రివర్స్ల అనుసంధానం కూడా చేసినటువంటి వ్యక్తి శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. సో ఆయనటి చరిత్ర చెప్పుకుంటా పోతే ఎంతో చరిత్ర ఉంది. ఖచ్చితంగా ప్రజలు ప్రతి ఒక్కరికి కూడా మేలు చేసినటువంటి వ్యక్తి శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అని చెప్పేసి అందరికి కూడా తెలుసు. కాబట్టి రాజశేఖర రెడ్డి గారు మరణించిన తర్వాత దాన్ని జీర్ణించుకోలేక కొన్ని వందల మంది చనిపోవడమే కాకోకుండా ఆయన కోసం చందాలు వేసి ఈ ఆంధ్ర రాష్ట్రంలో దగ్గర కొన్ని పదుల వేల సంఖ్యలలో ఆయనకు విగ్రహాలు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. అట్లా రాజశేఖర రెడ్డి గారు మన అనుకుంటే చాలు ఆయన వాళ్ళ పని జరిగిపోయినట్టే. అట్లా వాళ్ళకి అన్ని రకాలుగా తోడుగా ఉండి రాజశేఖర రెడ్డి గారు ప్రతి ఒక్కరిని కూడా ముందుకు తీసుకుపోయి ఆంధ్ర రాష్ట్రాన్ని అగ్రగామి రాష్ట్రంగా నిలిపినటువంటి వ్యక్తి శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. అటువంటి గొప్ప వ్యక్తి యొక్క విగ్రహాలను కూల్చుతూ ఈ తెలుగుదేశం పార్టీ వాళ్ళు కావచ్చు, అయితే జనసేన పార్టీ వాళ్ళు కావచ్చు, ఒక సునకానందాన్ని వాళ్ళు పొందుతూ వస్తారు. రాజశేఖర రెడ్డి గారు విగ్రహాలు తొలగించినంత మాత్రాన ఆయనను ప్రజలు మర్చిపోతారని, లేకపోతే వైఎస్ఆర్సీపీ వాళ్ళు కావచ్చు, లేకపోతే రాబోయే తరాలు వాళ్ళు ఆయన గురించి తెలుసుకోరని చెప్పేసి వాళ్ళు భావిస్తున్నారు. అది కేవలం వాళ్ళ మూర్ఖత్వం. రాజశేఖర రెడ్డి గారంటే కేవలం ఒక వ్యక్తి కాదు, రాజశేఖర రెడ్డి గారంటే ఒక భావోద్వేగం. భావోద్వేగాలు ఎక్కడ ఉంటాయి? హృదయాలలో ఉంటాయి. రాజశేఖర రెడ్డి గారి విగ్రహాలు తొలగించినంత మాత్రాన, ఏదో వీధుల్లో విగ్రహాలు తొలగించినంత మాత్రాన రాజశేఖర రెడ్డి గారిని ఎవరు మర్చిపోరు. ఆ విగ్రహాలు పెట్టకంటే ముందు రాజశేఖర రెడ్డి గారు ప్రతి ఒక్కరు గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయినటువంటి వ్యక్తి. అక్కడి నుంచి మళ్ళా విగ్రహాలు ఎవరి చేతులైనంత కాడికి వాళ్ళు పెట్టుకోవడం జరిగింది అని చెప్పేసి తెలియజేసుకుంటూ, సో ఇక మీదట కూడా ఎవరన్నా కానీ ఇట్లాంటి కుటిల ఆలోచనలు ఉంటే అవి మానుకోవాలి. రాజశేఖర రెడ్డి గారిని మీరు ఎవరు కూడా మా మనసులలో కావచ్చు, ప్రజల మనసుల్లో కావచ్చు తొలగించే ప్రయత్నం ఎవరు చేయలేరు అని చెప్పేసి వాళ్ళకు ఎవరైతే ఆ విగ్రహాలు తొలగించినారో వాళ్ళందరికీ తెలియజేసుకుంటూ, అట్లా రాజశేఖర రెడ్డి గారి కీర్తి ఒక పక్క బ్రహ్మాండంగా ఒక పక్క ఉంటే, తన తర్వాత దాన్ని మరింత రెట్టింపు చేసినటువంటి వ్యక్తి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. వైఎస్ఆర్సీపీ రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను కొనసాగించేదానికోసమై ఆయన పేరుతోనే ఒక పార్టీని ఏర్పాటు చేసి ఆరోగ్యశ్రీని మరింత విస్తరించేసి, తర్వాత రాజశేఖర రెడ్డి గారు ఓన్లీ ఫీజు రియంబర్స్మెంట్ మాత్రమే చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఎల్కేజీ నుంచి పీజీ వరకు అందరికీ కూడా ఫ్రీ విద్య పెట్టడమే కావచ్చు, అట్లా ఎన్నో బ్రహ్మాండమైన పథకాలను జగన్మోహన్ రెడ్డి గారు కూడా ప్రవేశపెట్టి ప్రజలకు వాళ్ళ ఇంటి వద్దకే అన్ని పథకాలు చేరవేసి కొన్ని కొత్త వ్యవస్థలను సృష్టించి, ఒక వాలంటీర్ వ్యవస్థ కావచ్చు, సచివాలయ వ్యవస్థ కావచ్చు, ఇవన్నీ చేసి ప్రజలకు ఏమైతే కావాలి రాజశేఖర రెడ్డి గారి ఆశయాలకు అనుగుణంగా ఆయన పార్టీని స్థాపించి ఆయన ఆశయాలను కొనసాగిస్తూ ప్రజలకు సేవ చేసే దాంట్లో మరింత ముందుకు రాజశేఖర రెడ్డి గారి ఆలోచనలను మరింత ముందుకు తీసుకెళ్లినటువంటి వ్యక్తి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. అట్లా సో జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారి లెగసీని కంటిన్యూ చేస్తున్నారు. రాజశేఖర రెడ్డి గారు చేసినటువంటి మంచి వల్ల ఆయన లెగసీ కంటిన్యూ అవుతుంది. సో ఖచ్చితంగా ఇప్పుడు మనం అందరూ వైఎస్ఆర్సీపీ వాళ్ళు కావచ్చు, లేకపోతే తెలుగు ప్రజలు కావచ్చు, ఒక్కసారి ఆలోచన చేయాల్సిన అవసరం తప్పకుండా ఉంది. రాజశేఖర రెడ్డి గారి గౌరవాన్ని తగ్గించే కార్యక్రమం చేస్తున్నారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు. ఆ గౌరవాన్ని, రాజశేఖర రెడ్డి గారి గౌరవాన్ని మరింత పెంచాలన్నా, తర్వాత మన ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు సంక్షేమ పథకాలు వాళ్ళ ఇంటి వద్దకే అందాలన్నా, లేకపోతే మా వైఎస్ఆర్సీపీ వాళ్ళ గౌరవం మరింత పెరగాలన్నా, పార్టీ కార్యకర్తలు కావచ్చు, లీడర్లు కావచ్చు గౌరవం పెరగాలంటే మళ్ళా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రావాలి అని చెప్పేసి మీ అందరికీ పత్రికాముఖంగా తెలియజేసుకుంటూ, ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీ ఎప్పుడు లేనంత విధంగా కొంచెం దయనీయ పరిస్థితిలో ఉండడం మాట వాస్తవం. ఇప్పుడు మొన్న కూడా ఇంత దయనీయ పరిస్థితిలో ఉందే, ఎలా విధంగా జగనన్నను రిసీవ్ చేసుకుంటారు అని మేము కూడా ఒకసారి ఆలోచన చేశాం. 12 గంటల కానీ ఎయిర్పోర్ట్లో బయట వదిలితే పులివెందులకు పోయే కొద్దికి 8.5 గంటలు పట్టింది. ఎక్కడ చూసినా కానీ తండోపతండాలుగా మహిళలు కావచ్చు, చిన్న పిల్లలు కావచ్చు, అందరూ అన్ని రకాల వాళ్ళు కూడా రోడ్డుపై నుండి జగనన్న రిసీవ్ చేసుకుంటూ బ్రహ్మాండంగా పోతుంది. ఏదన్నా కానీ కొంచెం మిస్టేక్ జరిగిన మాట వాస్తవం. సంక్షేమం పైనే జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కువ ఫోకస్ పెట్టడం అది మాత్రం ఖచ్చితమే. కాబట్టి కరోనా అనేది ఒకటి చాలా దెబ్బతీసింది ఆంధ్ర రాష్ట్రాన్ని. జగన్మోహన్ రెడ్డి గారి చేతులను కట్టివేయడం వల్ల సో ఏమైతే అభివృద్ధి కార్యక్రమాలు పూర్తిగా జరగలేకపోయినాయి, కార్యకర్తలకు కూడా కొంచెం న్యాయం అనేది అందుకోసమే జరగలేకపోయింది. ఎందుకు లేకపోతే అన్ని బిల్లులు కావచ్చు, అన్ని కావచ్చు రిలీజ్ అయిపోయింది. కరోనా కష్టకాలం ఉన్నప్పటికీ కూడా ఇచ్చిన మాట ప్రకారం
జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాలు అయితే అందించారు అని చెప్పేసి తెలియజేసుకుంటూ ఏదైనా కానీ లోటుపాట్లు ఉంటే అవన్నీ సవరించుకుంటాం. ప్రతి ఒక్క వైసీపీ కార్యకర్త ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి తోడుగా ఉండాల్సిన అవసరం ఇప్పుడు అన్ని సమయాల కంటే ఈ సమయంలోనే అందరికంటే ఎక్కువ ఉందని చెప్పి తెలియజేసుకుంటూ ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికి మనం తోడుగా ఉంటే రాబోయే రోజుల్లో మళ్ళీ మన జగనన్న ప్రభుత్వం ఏర్పడుతుంది. రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను అనుగుణంగానే ఆయన ప్రభుత్వం నడుస్తుంది. ప్రతి ఒక్క కార్యకర్తకు విలువిచ్చే కార్యక్రమం ఖచ్చితంగా రాబోయే రోజుల్లో జరుగుతుంది. అది గతంలో కొంత తగ్గిందన్నమాట వాస్తవం. అది సవరించుకుంటాము. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మంచి పాలనను జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ఒకసారి అందిస్తారు. ఈ టీడీపీ వాళ్ళు ఏదైతే చెప్పినారో ఇంతవరకు ఏవి కూడా వాళ్ళు చేయలేదు. కేవలం పెన్షన్ ఒకటి మాత్రమే ఇవ్వడం తప్ప అది కూడా మిగతా ఏం లేదు. ఆ పెన్షన్ వల్ల ఓట్లను కూడా ఖజానా డబ్బులతో కొనుక్కోవడం జరిగింది. 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తాను, 1,000 రూపాయలు పెంచారు. తర్వాత 3 నెలలకు ఒకటేసారి ఇస్తారని 7,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. సో దానివల్ల అంటే గవర్నమెంట్ డబ్బును తీసుకొని పోయి ప్రజల ఓట్లు కొనుక్కున్నారు. అంటే వృద్ధుల ఓట్లు, అంటే పెన్షన్ తీసుకునే ఓట్లు తప్ప ఇంకా మరొకటి ఏమీ చేయలేదు. ఇప్పటికి దాదాపు 75 రోజులు కావస్తుంది. అమ్మఒడి లేదు. తర్వాత రైతులకు ఖరీఫ్ సీజన్ జరిగిపోయింది. తర్వాత దానికి ఏదో మనకు జగన్మోహన్ రెడ్డి గారి రైతు భరోసా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో వాళ్ళ పేరు ఏదో ఉంది, అది కూడా ఏమి ఇవ్వలేదు. అదే కాకుండా ఇన్సూరెన్స్ కూడా కట్టలేదు. సో ఇప్పుడు పంట నష్టం వచ్చినా కానీ ఇంకోటి జరిగినా కానీ సో ఆ నష్టాన్ని ఎవరు భర్తీ చేస్తారని చెప్పేసి వాళ్ళకు తెలుగుదేశం పార్టీ వాళ్ళకు సూటిగా ఇది చేస్తూ సో వాళ్ళ హామీలన్నీ ఆచరణ సాధ్యం కానిటివి ఖచ్చితంగా ఇసుక ఫ్రీ అని చెప్పడం జరిగింది. కానీ ఇసుక గతంలో కంటే ఇప్పుడు ఎక్కువ రేటుకు అమ్ముతున్నారు. తర్వాత కొన్ని 100 టన్నులు 1000 టన్నులు పక్కదారిన పట్టేసింది అని చెప్పేసి సభాముఖంగా మీ అందరికి తెలియజేసుకుంటూ అందరికి కూడా తెలుసు. గతంలో 12,000 13,000 ఇసుక దొరుకుతా అంటే ఒక టిప్పర్కు ఇప్పుడు దాదాపు 20,000 25,000 పెడతానే కానీ అది దొరికే పరిస్థితి లేదు. ప్రజలు దయచేసి మీరు విఘ్నులు గమనించాలి. మీ నిర్ణయం మేరకే మేమందరం శిరసా వహిస్తాము. మీరు వైఎస్ఆర్సీపీకి ఓట్లే లేదు, ఓకే, అది మేము ఒప్పుకుంటాము. రాబోయే రోజుల్లో మేము ఏమైనా తప్పులు చేసింటే కవర్ చేసుకుంటాము. మళ్ళా మన కమలాపురంలో కావచ్చు, మన కడప జిల్లాలో కావచ్చు, లేకపోతే ఆంధ్ర రాష్ట్రంలో కావచ్చు, ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ జెండాను ఎగరవేసే దానికోసం మనమందరము జగన్మోహన్ రెడ్డి గారికి తోడుగా ఉండాలి, నీడగా ఉండాలి, అండగా ఉండాలి. ఇప్పుడు ఎక్కువ అవసరం. మరొకసారి అందరికీ కూడా విజ్ఞప్తి చేసుకుంటూ ఖచ్చితంగా రాజశేఖర రెడ్డి గారి ఈరోజు వర్ధంతి సందర్భంగా ఆయనతో ఎవరైతే బెనిఫిట్ పొందినారో లేకపోతే వారి ద్వారా ఎవరికైనా మంచి స్మృతులు ఉంటే ఒకసారి దయచేసి ఆయన ఈరోజు వర్ధంతి రోజున ఒకసారి మీరందరూ కూడా స్మరించుకొని రాజశేఖర రెడ్డి గారికి ఘన నివాళి అర్పించాలని చెప్పి తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నమస్కారాలు.